హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ హారర్ స్టోరీ తులసీదళం. సో ఆ విషయం అలా ఉంచితే ఈనాటి మన ఎపిసోడ్ కంటిన్యూ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో ఏ కాస్త మీరు మర్చిపోయినా సరే దయచేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి, మీకు అంతా స్టోరీ రెడీగా ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్లో చాలా మంది నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువగా చూస్తున్నట్టు నాకు తెలుస్తుంది. ఆ చూసే వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఒక చిన్న రిక్వెస్ట్ కూడా. అదేంటి అంటే, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అందుకనే చూసిన వాళ్ళు ఎవరైనా సరే, నాన్ సబ్స్క్రైబర్స్ చాలా మంది చూస్తున్నారని తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఓకేనా? అలాగే ఇక ఎంత అడిగినా మీరు కామెంట్స్ మాత్రం పెట్టట్లేదు. అంటే మీకు నచ్చుతుందా లేదా, ఏం నచ్చింది ఏం నచ్చలేదు, ఇంకా మీరు ఏ స్టోరీస్ వినాలని అనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకుందామంటే మీరు ఒక్క కామెంట్ కూడా పెట్టట్లేదు. అందుకనే కామెంట్ పెట్టండి అని అడగటం కూడా నేను మానేశాను. ఎందుకంటే అడిగి 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 అంటే మిమ్మల్ని విసుగిస్తున్నానేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చేస్తుంది. సో అడగట్లేదు. పెడితే మాత్రం సంతోషిస్తాను. ఓకేనా? అండ్ గెట్ బ్యాక్ టు అవర్ స్టోరీ. ఎక్కడో చెక్క కాలుతున్న వాసనకి అనుమానంగా వాళ్లని బంధించిన గదివైపు చూశాడు రామయ్య. గాలిలో పొగవాసన వస్తున్నట్టు కూడా అనిపించింది. గడియ సరిగ్గా ఉందో లేదో చూడ్డానికి వంగాడు. లోపల్నించి జయదేవ్ 1 2 3 అనటం వినిపించింది. అది సుధీర్ని పరిగెత్తుకుంటూ వచ్చి తన్ను అని చెప్పటం. వంగిన రామయ్య మీదకు ధడేల్న తెరుచుకున్న తలుపుల మధ్య నుంచి సుధీర్ వచ్చి పడ్డాడు. ఆ ఊపికి రామయ్య కిందపడి తేరుకుని లేవబోయే లోపల జయదేవ్ బయటకొచ్చాడు. సుధీర్, ఇక్కడ విషయం నేను చూసుకుంటాను. నువ్వెంటనే ఆస్పత్రికి వెళ్ళు. బ్రీఫ్ కేస్తో ఒక యువకుడు కనబడతాడు. తరువాత చేయవలసింది నీకు తెలుసు. రామయ్య చేతులు వెనక్కి విరిచి పట్టుకుంటూ అన్నాడు. ఇది జరిగిన 2 నిమిషాలకి రామయ్యను ప్రశ్నిస్తున్నారు జయదేవ్. ఎవరిదంతా చేయించింది అని బయట సుధీర్ బయలుదేరిన చప్పుడు వినిపించింది. నాకు తెలీదు, తెలిసినా చెప్పను. చేతులకు కట్టబడిన తాళ్లను గింజుకుంటూ అన్నాడు రామయ్య. జయదేవ్ ఫట్ మని కొట్టాడు. రామయ్య నోటి నుంచి రక్తం ప్రవహించసాగింది. జయదేవ్కి తొందరగా ఉంది, ఎలాగైనా విషయం రాబట్టాలి అని. అది 5 నిమిషాల్లో. పాప మెదడుకు ఆజ్ఞ చేరకముందే. అయినా తన ఆతృత రామయ్యకు తెలియనివ్వకుండా అతనన్నాడు, నువ్వు చెప్పనక్కర్లేదు. దీని వెనుక ఉన్నది, నిన్ను కొన్నది శ్రీనివాస్ పిళ్ళయ్యని మాకు తెలుసు. అతడు పాపకి ఎలా వార్తల్ని పంపుతున్నాడు, ఆ విషయం చెప్పు. నాకు తెలీదు. పోనీ అతడి బ్రీఫ్ కేస్ ఎక్కడుంది? నాకు తెలీదు. జయదేవ్ శారద వైపు తిరిగి, కొంచెం కారం ఉందా అని అడిగాడు. శారద ఎందుకు అని అంది శారద. చెప్తాను అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళింది. అతడు రామయ్య వైపు తిరిగాడు. పాపకి నయం చేసే నెపం మీద నువ్వో భూత వైద్యుణ్ణి తీసుకొచ్చావు. అతడు పాపను గదిలో ఉంచి తలుపుల్ని బిగించి ముంత పొగ పెట్టాడు. జ్ఞాపకముందా? కాళ్లల్లోంచి ముక్కుళ్ళోంచి నీళ్లొచ్చి పాప గిలగిలా తన్నుకుంది. ఆ బాధ ఎలా ఉంటుందో చూద్దువుగాని. ఇంతలో శారద వచ్చింది. కారం దొరకలేదు, ఆవకాయ జాడి తెచ్చాను అంది. పర్లేదు అన్నాడు జయదేవ్. చూపుడు వేలుతో దాని కారం కొద్దిగా తీసుకుని రామయ్య కళ్ళకి కాటుకలా పెట్టాడు. అప్పుడు రామయ్య అరిచిన అరుపు ఆ గది గోడల మధ్య 2 సార్లు ప్రతిధ్వనించింది. జయదేవ్ తాపిగా అన్నాడు, నువ్వు అరిచి గీ పెట్టినా ఇక్కడెవరూ జాలి చూపించరు. రామయ్య, 21 రోజుల పాప ఎంత బాధపడిందో దానికి రెట్టింపు బాధ నువ్వు పడాలిప్పుడు. పైకి ఇలా తాపిగా మాట్లాడుతున్న మాటేగాని జయదేవ్కి క్షణం క్షణం టెన్షన్ పెరిగిపోతుంది. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ పాప మరణానికి దగ్గర అవుతుందని తెలుసు. అతడు వాచి చూసుకున్నాడు. 12 అవడానికి 8 నిమిషాలుంది. 11:52 PM. కారులో నుంచి ఒక్క గెంతులో కిందికి దిగాడు విద్యాపతి. చిన్న పాక ముందు కూర్చొని చుట్ట తాగుతున్నాడో వృద్ధుడు. దక్షిణం దిక్కునుంచి చలిగాలి రివ్వున వీస్తోంది. అప్పుడప్పుడు ఆకాశంలో మెరుపులు. విద్యాపతి గొంతు పెంచి ఒరియాలో అడిగాడు, కాద్రా ఇల్లెక్కడా? వృద్ధుడు చీకట్లో అస్పష్టంగా కనిపిస్తున్న విద్యాపతి మొహంకేసి పరకాయించి చూస్తూ, ఏమిటి అన్నాడు. వాళ్ల ముగ్గురికి పేరు తెలీదు. మాద్రానో ఏదో త్రాతో పూర్తయ్యే 2 అక్షరాల పేరని మాత్రం తెలుసు. అందుకే
ఆద్రా అన్నాడు. కాద్రా తిరిగి ప్రశ్నించాడు. కారులో ఉన్న వాళ్ల ముఖాలు విప్పారినాయి. అవును, కాద్రా. అతనిల్లెక్కడా? ఆత్రంగా అడిగాడు. వృద్ధుడు చేయి చూపిస్తూ, అదిగో అటు వెళ్ళండి, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు అన్నాడు. విద్యాపతి కారు వైపు పరిగెత్తుతుంటే వెనుక నుంచి వినపడింది. అయినా ఇప్పుడు కాద్రా ఇంట్లో లేడుగా, శ్మశానంలో ఉంటాడు. ముగ్గురు ఒకేసారి అడిగారు. నీకెలా తెలుసు అని. కాశ్మోరా చేస్తున్నాడు. మొన్న గోతులో పడితే రక్తం తుడిచింది నేనేగా. ఆ పక్క శ్మశానం. అతడి మాటల్ని ఎవరు వినడం లేదు. శ్మశానం వైపు వెళ్లినంత దూరం వెళ్లి కారు ఆపుచేశారు. ముందు పరిగెత్తింది శ్రీధర్. చీకట్లో విశాలమైన శ్మశానం ఆహ్వానిస్తున్నట్లు పొదలు, తుప్పలు, సమాధులు. ఎక్కడని వెతకటం? విద్యాపతి వాచి చూసుకున్నాడు. 11:54 PM. సిస్టర్, సర్, క్విక్, డూ ఇట్ క్విక్! కంగారు పడుతూ అన్నాడు పార్థసారథి. కెరోటిడ్ పల్స్ దొరకడం లేదు. చైన్ స్ట్రోక్ బ్రీతింగ్. పాప మొహం దగ్గరున్న రబ్బర్ మాస్క్ నుంచి ఆక్సిజన్ అని శబ్దం వినబడుతోంది. టెంపరేచర్ దిగిపోతూ ఉంది. 96, 95, 94.5. కొద్దిగా. వీనస్ ప్రెషర్ చెక్ చేయి. వర్టికల్ క్యాథలేటర్లో రక్త ప్రసరణ కనబడుతోంది. 35 అన్నాడు జేమ్స్. తక్కువ, చాలా తక్కువ. పార్థసారథి తలెత్తాడు. నర్స్ అతడి వైపే చూస్తోంది. ఆ చూపులో భావం అతడు చదవగలిగాడు. మనం చేయగలిగేది ఏమీ లేదు అని పార్థసారథి సన్నగా గొనిగాడు. జేమ్స్ స్టేత్తో పాప ఊపిరితిత్తుల ధ్వని వింటూ ఉన్నాడు. రెస్పిరేషన్ ఫెయిల్ అవుతోంది. ఇంకో నిమిషం. అతడు అలాగే నిశ్శబ్దంగా పరీక్ష చేసి తలెత్తి ఇంగ్లీష్లో అన్నాడు. పాప ఊపిరి ఆగిపోయింది. 11:55 PM. చెప్పు అన్నాడు జయదేవ్. ఎలానూ ఆస్తి మీకు దక్కదు. అనవసరంగా పాపను చంపకు. కుర్చీలో తలవాల్చేసిన రామయ్య దగ్గర్నుంచి జవాబు లేదు. జయదేవ్ కంగారు పడ్డాడు. ఇతడిగ్గాని స్పృహ తప్పిందా? రహస్యం తప్పితే ఎలా తెలుస్తుంది? అది ఇంకో 2 నిమిషాల్లో. అతడు ఆలోచిస్తుంటే ఫోన్ మోగింది. ఒక్క అంగలో వెళ్లి అందుకొని హలో అన్నాడు. నేను సుధీర్ని. తెలుసు అన్నాడు విసుగ్గా జయదేవ్. తొందరగా చెప్పు. శ్రీనివాస్ పిళ్ళే కనపడ్డా? లేదు. లేదా? నిస్పృహతో ఫోన్ అతడి చేతి నుంచి జారిపోయింది. ఎక్కడ్నుంచి శ్రీనివాస్ పిళ్ళై పాప మెదడుకి వార్త అందిస్తున్నాడు? అందులోనూ చుక్కల ద్వారా, గీతల ద్వారా. మోర్స్కోడ్లో ఎందుకు పంపుతున్నాడు? మామూలు మాటల ద్వారానే పంపొచ్చుగా. అయినా పాప చెవుల్లో చెవిటి వాళ్ళు పెట్టుకునే మిషన్ లాంటిదేమీ లేదే. మరి ఈ ప్రసారం పాపకి ఎలా చేరుతుంది? అయోమయంగా తల వదిలించాడు. ఆలోచనలో ఉండి అతడు తన వెనుక రామయ్య కదలటం గమనించలేదు. ముందు చూసింది శారద. ఆమె ఏదో అనబోయే లోపల రామయ్య వేగంగా కదిలాడు. సర్వశక్తులు కూడబట్టుకుని కాల్లోకి బలం తెచ్చుకుని పరిగెత్తాడు. జయదేవ్ కదిలి అతన్ని పట్టుకోబోయే లోపల అతడు బాల్కనీ అంచు చేరుకోవడం జరిగింది. ఆగు అని జయదేవ్ అరిచిన అరుపులను లెక్క చేయకుండా ఇంకో అడుగు ముందుకు వేశాడు. మరుక్షణం అతడు పెట్టిన కేక ఇంటి ఆవరణలో మారుమోగింది. జయదేవ్ వంగి చూశాడు. ఎన్నో ఏళ్లుగా ఆ ఇంటిని అంటుపెట్టుకుని ఉంటూ జీవితపు చివరి దశలో డబ్బుకు ఆశపడి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడానికి సిద్ధపడ్డ ఆ వృద్ధుడి శరీరం రక్తపు మడుగులో కొంచెంసేపు గిలగిలా కొట్టుకొని నెమ్మదిగా అచేతనమైంది. రహస్యం తెలిపే ఆఖరి లింకు తెగిపోయింది. 12 అవటానికి ఇంకా 3 నిమిషాలుంది. అలికిడి విని వెనక్కి తిరిగాడు జయదేవ్. శారద వస్తోంది. చప్పున ఆమెకు అడ్డుగా వెళ్ళి అటు చూడకండి అన్నాడు చెయ్యడ్డు పెడుతూ. ఆమె విషాదంగా నవ్వి, ఇన్ని దారుణమైన విషయాలు కలలో కూడా ఊహించలేని చూసి చూసి మనసు రాయి అయిపోయింది ప్రొఫెసర్ అని అటు చూసింది. ఇద్దరూ ఆ శరీరం కేసి చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఇద్దరి మధ్య శ్మశాన నిశ్శబ్దం తాండవించింది. ఆ నిశ్శబ్దంలో నెమ్మదిగా విషాదంగా శారద కంఠం వినిపించసాగింది. మనుషుల్లో ఇంత రాక్షసత్వం తాగుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను ప్రొఫెసర్. నేను చేతపడే అనేది ఉందో లేదో నాకు తెలియదు, కానీ అంతకన్నా దారుణంగా సాటి మనుషుల్ని హింసించగలడు మనిషి. నవ్వుతూ మన మధ్య తిరుగుతూ మనల్నే దారుణంగా నాశనం చేయగలిగే మనిషి ఓ దయ్యం కన్నా, ఓ క్షుద్రదేవత కన్నా ఏ విధంగా తక్కువ? పాప కొంచెం నలత చెందగానే ఈ రామయ్య విలవిల్ల అన్నట్టు నటించాడు. ఇస్మాయిల్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి అక్కడ్నుంచి శ్రీనివాస్ పిళ్ళై దగ్గరకు తీసుకువెళ్లి బ్రెయిన్ ట్యూనింగ్ చేయించాడు.
భూత వైద్యుడిని తీసుకొచ్చి తాయెత్తు కట్టించాడు. ఇంట్లో పూజలు చేయించే. జయదేవ్ వినటం లేదు. అంతకుముందు తాయెత్తు అన్న పదం దగ్గరే అతడి ఆలోచనలు ఆగిపోయాయి. 12 అవటానికి 2 నిమిషాలుంది. మనిషి జీవితంలో సెగను కాలానికి ఏమీ విలువలేకపోయుండొచ్చు. కాని సెకన్లోనే మనిషి నిర్ణయం తీసుకుంటాడు. సెకనుని విడగొట్టగలిగితే ఆ వేల వేల భాగాల్లో కొన్ని కోట్ల పరస్పర విరుద్ధమైన భావాల ఘర్షణ జరుగుతోంది. అదే స్ప్లిట్ సెకండ్. పార్థసారథి ఆ క్షణం ఆ స్థితిలో ఉన్నాడు. తనలో తనే అనుకున్నాడు, గుండె పనిచేస్తున్న విధానానికి, దాని పాథాలజీకి, పరీక్షల వల్ల బయటపడుతున్న రిజల్ట్స్ కి ఏమీ పొత్తు కుదరడం లేదు. దీని గురించి వివరంగా ఆలోచించడానికి కూడా సమయం లేదు. ఎలా? అతనిలోని సబ్ కాన్షియస్ జవాబిచ్చింది. ఎనాటమికల్ గా ఎక్కడో ఏదో తప్పుంది. ఏ పరికరమో పట్టుకోలేని సైన్స్ కింకా అతని ఏ పరికరమో పట్టుకోలేని సైన్స్ కింకా అందనిదేదో లోపల ఉండి ఉండవచ్చు. నేను నా డయాగ్నోసిస్తో ఏదైనా చేస్తున్నానా? అవన్నీ ఆలోచించడానికి టైం లేదిప్పుడు. వెంటనే ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? గుండె తెరిచి చూశాడు. గుండె తెరిచి చూడు. బ్రతికుండగానే అటాప్సీ చేస్తే అది మెడికల్ ఎథిక్స్ కి విరుద్ధం. అంతరాత్మ హెచ్చరించింది. అతడు ఒక క్షణం తటపటాయించాడు. ఏమిటి విరుద్ధం? రోగి బ్రతకటం కావాలి ఎవరికైనా. ఈ పరిస్థితిలో బ్రతకటం దాదాపు శూన్యం. అసలు కారణం కనుక్కోవాలి. కారణం కనుక్కోవాలంటే మార్గం. అతడు నిర్ణయానికొచ్చాడు. డాక్టర్ జేమ్స్ అతడి నోటి నుండి వెంబడే వచ్చిన మాట. డాక్టర్ జేమ్స్ అతడి నోటి నుండి వెంబడే వచ్చే మాట కోసం చూస్తున్నాడు. ఒక సీనియర్ డాక్టర్ మనస్థితిని అతడు అర్థం చేసుకోగలడు. ఒక నిర్ణయానికి వస్తే ఇది, ఇక అది ఫైనల్. దాని ఖరీదు ఒక రోగి ప్రాణం, జీవితం. అతడు చదివిన చదువు, అతడి అనుభవం అవన్నీ రంగరించి ఒక నిర్ణయానికొచ్చాడు పార్థసారథి. అది జేమ్స్ కి చెప్పాడు. డాక్టర్ జేమ్స్ ఆశ్చర్యపడినట్టు కనిపించాడు. కాని అది క్షణకాలం మాత్రమే. మరుక్షణంలో పాప ఎడమవైపు ఛాతి దగ్గర కోయబడింది. డాక్టర్ పార్థసారథి వేళ్లు మిషన్ కన్నా చురుకుగా పనిచేస్తున్నాయి. సన్నటి పదునైన కత్తితో యాంటీరియర్ యాక్సిలరీ లైన్ వరకు ఇన్సెషన్ ఇచ్చాడు. పల్చటి రక్తం బుసబుస కొద్దిగా పొంగింది. నీడల్ని మింగేసే షాడోలెస్ ల్యాంప్. 25 డిగ్రీల సెంటీగ్రేడ్లో మెదడు శాతం కంట్రోల్ చేయబడుతోంది. ఆ టెంపరేచర్లో 4 నిమిషాల వరకు మెదడు ఆక్సిజన్ లేకుండా ఉండగలుగుతోంది. ఆ గదిలో ఉన్న వాళ్లందరూ మౌనంగా చకచకా తమ పని చేసుకుపోతున్నారు. నర్స్ రిప్ రిట్రాక్టర్ అందించింది. ఎర్రటి చర్మం కింద తెల్లటి ఎముకలు. గుండెను కప్పి ఉంచిన ఛాతి ఎముకల్ని రిట్రాక్టర్తో విడదీసి మరింత లోపలికి వెళ్లాడు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. ప్రకృతి కూడా స్తబ్దమై ఆ డాక్టర్ చేస్తున్న ప్రయత్నాన్ని మౌనంగా పరిశీలిస్తున్నట్టుంది. ఇక్కడో నాళం తెగి రక్తం స్రవిస్తోంది. పార్థసారథి దాన్ని పట్టించుకోలేదు. గమ్యం వైపు సాగిపోతున్నాడు. చర్మం సర్రున తెగింది. విడగొట్టబడిన ఛాతి ఎముకల మధ్య పల్చటి బాదాం పప్పుని కవర్ చేసి ఉంచిన కాయని విడగొట్టినట్లు పెరికార్డియంని నెమ్మదిగా విప్పాడు. అప్పుడు కనపడింది ఎరుపు నీలి వర్ణాలలో ఉన్న గుండె. తను కదులుతూ 10 సంవత్సరాల పాటు ఇంటిల్లిపాదిని ఆటపాటలతో సంతోషపెట్టిన గుండె. ఆగిపోయిన గుండెని కదపటానికి అతడు చూపుడు వేల్తో దాన్ని పట్టుకున్నాడు. నెమ్మదిగా అటూ ఇటూ కదపసాగాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. Until then, take care and have a nice day.